ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లేదు ఇది మేము ఒప్పుకోము, మన క్యాచ్మెంట్ ఏరియా, మన జనాభా, ఇతర విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని కృష్ణా నదీ జలాలని మనకి 70% ఇవ్వాలి, వాళ్ళకి 30% ఇవ్వాలనే వాదన మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాము. మన వాదన విని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ తిరిగి ఈ అంశాన్ని రీఓపెన్ చేసి గతంలో ఇచ్చిన 811 టీఎంసీల్లో ఎవరికి ఎంత కేటాయించాలని పునఃపరిశీలన చేస్తున్న విషయం ఇది మన ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇప్పుడు 50-60 ఏళ్ళు అయింది. నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఇతర మేజర్ ప్రాజెక్టులు తెలంగాణలో గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 25-30% సిల్టేషన్ సెడిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది, ప్రాజెక్ట్ కెపాసిటీ తగ్గిపోయింది, రిజర్వాయర్ల కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని భారీ ప్రాజెక్టుల డీసెడిమెంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టడం. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క డీసెడిమెంటేషన్ కూడా మొదలుపెట్టిన విషయం మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి గత 10 ఏళ్లుగా చాలా బలహీనపడ్డది. కొత్త రిక్రూట్మెంట్ లేదు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కొత్త ఇనిషియేటివ్స్ లేవు. ప్రస్తుత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1100 మంది, ముందు 700 మంది ఇంజనీర్లు తీసుకున్నాం, మళ్ళీ 400 మంది ఇంజనీర్లు తీసుకొని మొత్తం 1100 మంది ఇంజనీర్లతో ఇరిగేషన్ శాఖ బలపడే విధంగా ముందుకు పోతున్నాము. అదేవిధంగా గతంలో అసలు కాలువల మీద తిరిగేటో లస్కర్ లేరు. ఎస్కేపులు, షట్టర్లు, గేట్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితి చేరినాయి. మనం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 1800 మంది లస్కర్లని అవుట్ సోర్సింగ్ చేసి కాలువల మీద తిరగడానికి, షట్టర్లు, గేట్లు చెక్ చేసుకోవడానికి రకరకాల చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరి కేబినెట్ మంత్రులందరం కూడా ఇరిగేషన్ శాఖకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరం బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. మన నల్గొండ జిల్లా విషయంలో మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కొంత సెట్ బ్యాక్ అయిన మాట వాస్తవం. అయినా సరే జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి అది ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి టెక్నికల్గా ఎంక్వైరీ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోయి టనల్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం జరుగుతుంది. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఏదో విధంగా ఈ మా టర్మ్లో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా డిండి ప్రాజెక్టు కూడా చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది. ఈ మధ్యనే ఏదుల డిండి ప్రాజెక్టుకి 1800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలెట్టే స్టేజ్కి వచ్చినాం.